ఉండవే, ఇల్లు దొరికిద్దో లేదో. నమస్కారం సార్. నమస్కారం అండి సార్. నమస్కారం సార్. నమస్కారం. ఏంటి ఎవరబ్బాయి నువ్వు? సార్ ఇల్లు కావాలి సార్ నాకు. ఇల్లు కావాలా? ఏం చేస్తావేంటి? ఇక్కడ నిజవాడలో మున్సిపల్ కార్పొరేషన్ లో ఉద్యోగం వచ్చిందండి. ఉద్యోగమా? ఉండు, మా ఆవిడ చూసుకుంటది. సార్ ఏమైట్రా ఇల్లు కావాలంట? ఏంటండి? నమస్కారం అమ్మా, ఇల్లు కావాలని వచ్చానమ్మా. నీకు పెళ్ళం బిడ్డలు ఉన్నారా? ఇంకా పెళ్లి కాలేదమ్మా. బయట బోర్డు చూసావా? చూశాను సార్. ఇల్లు అద్దెకి ఇవ్వబడును బ్యాచిలర్స్ కి. కళ్ళజోడు సరిగ్గా పెట్టి చూడు. ఫ్యామిలీకి. మరి ఏమయ్యా చదువుకున్నావా నువ్వు? చదువుకున్నా సార్. మేము బ్యాచిలర్కి అయితే ఇవ్వము. చెప్పమ్మా, ఏమన్నా ఉంటే మీకు ఏం కావాలో చెప్పు. చెప్పమ్మా. ఏంటయ్యా ఇంత వయసు వచ్చింది, పెళ్లి కాకుండా వచ్చి ఇల్లు కావాలంటే మా ఇంట్లో ఆడపిల్లలు ఉండరా? అమ్మా నేను ఎలా ఇస్తావు అనుకున్నావు ఇల్లు? అమ్మా వచ్చింది అనుకున్నావా? అమ్మా ఆ టైప్ లో లేడు కానీ సగం ఊడిపోయింది. అట్లా ఇవ్వచ్చు ఇల్లు. ఇష్టమైతే ఇవ్వు, నాకు పెళ్లి చేసుకొస్తాడు. లేకపోతే పెళ్లి చేసుకొని రమ్మనండి. మేడం గారు, నేను పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకుందాం అనుకున్నా. ఇప్పుడు ఉద్యోగం వచ్చింది, ఇల్లు చూసుకొని ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకొని వస్తా. మంచి పెళ్లి చేసుకుంటారా? అప్పుడు చూద్దాం సార్. మీరు సార్ ఇప్పుడే నాకు ఉద్యోగం వచ్చింది. వస్తా స్వీట్ బాక్స్ 2 చేస్తా. మీకొకటి నాకొకటి. మీరు మటుకి మేడం గారు ఇల్లు ఎవరికి కాకండి. 2 నెలలైనా 3 నెలలైనా 6 నెలలైనా సంవత్సరం అయినా 10 నెలలైనా ఎన్ని సంవత్సరాలైనా సరే మీరు ఇల్లు ఉంచండి. నేను ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకొని వస్తా. ఓ పని చేయి, ఆ 10 నెలలకి అద్దె చెల్లు. నేను ఫోన్ పే చేస్తాను. ఏది పని చేయి, ఫోన్ పే చేస్తే చూసుకుని నీ కింద ఉంచుతాం. నేనమ్మ చెప్పు. నా నంబర్ చెప్తాను. ఉందండి, నేను ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకొని వస్తాను. మీరు ఎవరికి లేవు చేసుకురా.